అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వ జేసీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడి మీద చర్యలు తీసుకోవాలి. బోధన్ జేఏసీ విద్యార్థి సంఘాల డిమాండ్. ఈ రోజు బోధన్ పట్టణంలోని స్థానిక ఆర్డీఓ గారికి బోధన్ విద్యార్థి సంఘాలు చేసే ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ నాగరాజు మరియు కో కన్వీనర్ సంజయ్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల పాఠశాలలో జేసీలో విద్యార్థులు అధిక సంఖ్యలో విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో మౌలిక వస్తువుల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం 12 నుంచి 18 లక్షల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం పాఠశాల ఖాతాలో వేస్తుందని అన్నారు. ఈ నిధులను విద్యార్థుల కోసం మౌలిక వస్తువుల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఉంటుందని ఈ సందర్భంగా వారు అన్నారు. కానీ ప్రభుత్వ నిధులను తన వ్యక్తిగత ఖాతాలో మార్చుకుని పాఠశాల కోసం విద్యార్థుల కోసం ఖర్చు పెట్టలేదని, నిధులను దుర్వినియోగం పరిచాడని వారు మండిపడ్డారు. కావున నిధులను దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని అన్నారు. అదేవిధంగా గత 4 సంవత్సరాలు అడ్మిషన్స్ విద్యార్థుల రికార్డులను మాయమైన అని ఊటక నాటకాలు చేయడం ఎంతవరకు సమంజసమని వారన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు గాని అక్కడున్నటువంటి స్థానిక ఉపాధ్యాయులు నిలదీసినప్పటికీ విద్యార్థి సంఘాలుగా మేము అడిగినప్పుడు వాటికి సంబంధించిన నకిలీ ఆధారాలతో బ్యాంక్ ఆధారాలు చూపెట్టడం జరిగిందని, నేను పెయింటింగ్ చేయించినా అని లేదా నేను ఈ పనులు చేయించినా అని ఫేక్ బిల్లులు పెట్టి నేను అంతా హై స్కూల్ కి ఖర్చు చేశానని చెప్పడం జరిగిందని, కావున మీ ద్వారా సమగ్ర విచారణ జరిపించి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మరియు పాఠశాల ఉనికిని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. కనీసం మౌలిక వస్తువులు కల్పించకుండా ఇప్పటికీ కూడా మరుగుదొడ్లు గాని వాటర్ ఫెసిలిటీ గాని లేకుండా విద్యార్థులు బయట వెళ్లడం జరుగుతుందని, ఇప్పటికైనా నిధులు తిరిగి పాఠశాలకు ఖర్చు పెట్టి విద్యార్థులకు న్యాయం చేకూర్చాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎగ్గొట్టిన పాఠశాల నిధులు మొత్తం కూడా పాఠశాల ఖాతాలో జమ చేసే విధంగా ఎంక్వైరీ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాలు జేఏసీ నాయకులు ఎన్ బాలరాజ్, కిరణ్, ప్రశాంత్, రాజన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. విప్లవాభినందనలతో తల్లరి సంజయ్, జేఏసీ బోధన్ డివిజన్ కమిటీ